ఇందు మూలముగా 50 మంది గ్రామ ప్రజానీకానికి తెలియజేయనదేమనగా పొల్లం నర్సమ్మ సొసైటీ వారి వద్ద తీసుకున్న అప్పు తీర్చనందున ఈ భూమిలో పండిన పంట సొసైటీ వారికి చెందుతుంది. ఏ ఊళ్ళో అయినా పొలాలకి నీళ్ళు ఎట్టాలంటే రైతులు ఆకాశమంగా చూస్తారండి. మా ఊర్లో మాత్రం మన అయిపే చూడాలి. మా ఇంజిన్కి కులం గోత్రాలు ఉండవు. ఏ సేరైనా తడిపెద్దంతే. ఏమందం ఏమయ్యా నేను కొనుక్కుంటానే అదా విషయం. ఎందుకంటే గట్టిగా మారుతు కానీ మనకి వినపడదండి. తప్పుడు కూత ఏదో కూర్చుంటారా మీరు? 30 ఏళ్లుగా ఒకటే నాటకం. ఈ నాటకంలో కథానాయకుడు ఉండడు. ప్రెసిడెంట్ అనే ప్రతి నాయకుడు ఒక్కడే ఉంటాడు. ఇది రంగస్థలం కాదు, ప్రాణస్థలం. ఆ ఎస్ఐ గారిని మంది గుర్తుపెట్టుకో, తర్వాత వేసేద్దాం. గడ్డి తిని జాతి కొడుకుని తెలుగుతుంది. వీళ్ళకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది పేషెంట్ గారు? ఈ ధైర్యం వీళ్ళది కాదురా. కుమార్ బాబుకి సిట్టి బాబు అనే ఒక తమ్ముడున్నాడు. వాడిని ముట్టుకోవాలంటే ఈ సిట్టి బాబు గారి గుండెగా దాటెళ్ళాలని చెప్పండి.